హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజైతే మనం మరొక లైనింగ్ బ్లౌజ్ కటింగ్‌తో మీ ముందుకొచ్చాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు వివరంగా అర్థమవుతుంది. అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఏంటంటే మనం ఈ చీరలో ఇప్పుడు నేను కట్ చేశాను కదండీ! ఆ చీరలో బ్లౌజ్ అనేది కుట్టాలనమాట. లైనింగ్ బ్లౌజ్ అండి. ఇప్పుడు మనం బ్లౌజ్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను నేను. మీకు అర్థమవుతుందండి బాగానే. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగోండి ముందుగా ఆది బ్లౌజ్ తీసుకొని మనం ఈ విధంగా పెట్టుకోవాలనమాట. ముందు నడుము పొడవనేది ఇలా కొలుసుకోవాలండి. టేప్ పెట్టి కావాలంటే ఇలా కొలుసుకోవచ్చు. లేదంటే మనం ఆది బ్లౌజ్‌తో అయినా ఆనమాలనేది పెట్టుకోవచ్చు. ఇది మనకి ఖర్చుతో కలిపి 14 ఇంచులొచ్చిందండి. వాళ్ళు 1 ఇంచు పొడవు పెట్టమన్నారు. 15 ఇంచులనేది నేను పొడవు పెట్టాను. చూసారు కదా! అంటే ఆనమాలు గీసుకున్నానండి. పెడతానింకా పెట్టలేదు. అలాగే ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ అనేది కొలుసుకుందాము. ఇలా మనకి మెడ అనేది వెడల్పు రాకుండా పెట్టుకోవాలండి. చంక దగ్గర నుంచి మనం లూజ్ అనేది ఇలా కొలుసుకోవాలనమాట. నేను ఖర్చు దగ్గర నుంచి ఖర్చుకి కొలిసానండి. మనకి 20 ఇంచులొచ్చింది. ఇంక మనం ఎగస్ట్రా 2 ఇంచులు కలుపుకోవాలనమాట అండి. తర్వాత కొలుసుకునేటప్పుడు. అంటే ఖర్చుకి నేను ఎగస్ట్రా కొలవలేదు కదండీ! ఆ ఎగస్ట్రా 2 ఇంచెస్ కలుపుకుంటే మనకి సరిపోతుందనమాట. 20 ఇంచెస్ నేను ఇక్కడ ఆనమాలు అనేది పెట్టుకున్నాననమాట అండి. ఇదిగోండి మనకి ఇలా డబుల్ మడత మీద ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండేలా చూసుకోవాలి. అదే 10 ఇంచెస్ అలాగే 2 ఇంచెస్ ఎగస్ట్రా మనం లూజ్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ కూడా అంతే అండి. అంటే 20 వచ్చింది కాబట్టి డబుల్ మడత మీద మనకి 10 ఇంచెస్ వస్తదండి. ఎగస్ట్రా 2 ఇంచులు ఖర్చుకనమాట. కింద నడుము దగ్గర కూడా సేమ్ వస్తది. అయితే 1 ఇంచ్ తగ్గుతదండి. మనకి నడుము దగ్గర డాట్స్ ఏసుకుంటాం కాబట్టి సరిపోద్దనమాట. అంటే నడుము మీద చెస్ట్ లూజ్ అనేది మనకి 1 ఇంచ్ పెరుగుతది. అలాగే ఇప్పుడు మనం పైన మెడ వెడల్పును, పైన భుజం షోల్డర్ వెడల్పు ఇవన్నీ కూడా ఆనమాలు పెట్టుకుందామండి. పైనొచ్చి నాకు మెడ వెడల్పు వచ్చి 2.5 ఇంచులు పెట్టానండి. అలాగే భుజం వచ్చి మనకి 3 ఇంచులు పెట్టాననమాట అండి. చంక డౌన్ వచ్చి 6 ఇంచులు పెట్టానండి. ఆది బ్లౌజ్ ఉన్న దాన్ని బట్టి మనం షోల్డర్ అనేది పెట్టుకోవాలనమాట అండి. చంక డౌన్ అయితే మనకి 6 ఇంచులు వచ్చింది. 6 ఇంచులు పెట్టానండి. ఇప్పుడు మనం ఖర్చు వైపు పొడవు కూడా కొలుసుకుందాము. కింద ఖర్చుకు వదిలేసుకుని ఈ ఆది బ్లౌజ్ ఖర్చు ఉంది చూసారా? ఇలా పెట్టుకుని ఇది కూడా మనం టేప్‌తో కొలుసుకోవచ్చండి. చూసారు కదా! మనం పెట్టిన దానికన్నా కొంచెం తక్కువుంది సరిపోద్దండి. ఇలా కొలుసుకోవాలనమాట. ఇదిగోండి మనకి మెడ కూడా అంతే అండి. దీనికున్న దాని మీద కొంచెం మనం ఖర్చుకి పైకి పెట్టుకోవాలనమాట. అయితే వీళ్ళు కొంచెం దించమన్నారు. దించానండి ఒక్క రవ్వ నేను. అలాగే మెడ వెడల్పు కూడా పైన మనం 2.5 పెట్టాం కదా! 2.5తో పాటు ఇంకో పావించి ఎగస్ట్రా పెంచుకొని కింద మనం ఇలా షేప్ అనేది గీసుకోవాలండి. రౌండ్ అనేది. చూసారు కదా! ఇదిగోండి. కింద మనం ఇలా గీసుకున్నప్పుడు మెడ వెడల్పు కావాలి అన్న వాళ్ళకైతేనే పెట్టుకోవాలండి. కొంతమందైతే ఈ మెడ వెడల్పు అనేది ఇష్టపడరు. దాన్ని బట్టి మనం చూసుకోవాలండి. ఇప్పుడు మనం చంక రౌండు సరిపోయిందో లేదో చూసుకుందాము. ఇదిగోండి ఇక్కడికి ఖర్చుకి తీసేసి మనం ఈ చంక పైన ఖర్చు ఉంది కదండీ! ఆ ఖర్చుకి వదిలేసుకుని కుట్టు వరకు కూడా ఇలా కొలుసుకోవాలనమాట అండి. మనకి సరిపోయిందండి. ఇదిగోండి కుట్టు అనేది ఇక్కడికొచ్చింది మనం గీసుకున్న దగ్గరికి. మిగతాది ఖర్చుకనమాట అండి. ఇప్పుడు మనకి చంక రౌండ్ కూడా అయిపోయింది కదండీ! నడుము లూజు ఒకసారి మళ్ళీ కొలుసుకుందాము. ఇదిగోండి నడుము లూజు మనకి ఖర్చుతో కలిపి ఎగస్ట్రా డాట్‌కనమాట అండి. సరిపోయింది నడుము లూజు కూడా. ఒక్క పావించి పెరిగింది గానీ పర్వాలేదండి. కొంచెం పెరిగినా మనం కుట్టాకైనా తగ్గించేసుకోవచ్చు. తగ్గితేనే ఇబ్బంది గదండీ! ఇలా షోల్డర్ ఎదురుగుండా మనకి డాట్ అనేది వస్తదనమాట అండి. బ్యాక్ డాటు. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అయితే అయిపోయిందండి గీసుకోవడం, కొలుసుకోవడం. ఇప్పుడు మనం కటింగ్ చేసుకుందాం. అయితే ఈ బ్లౌజ్‌కి మనం మెడ ఏమి కొలవక్కర్లేదండి. కొంచెం పెంచాం కాబట్టి. అలాగే ఒకసారి మళ్ళీ కొలుస్తున్నాను నేను. లూజ్ అనేది ఇదిగోండి సంక దగ్గర నుంచి మనం మెడ వరకు ఇలా పట్టుకుని పెట్టుకున్నామంటే ఇలా సరిపోవాలండి. సరిపోతది. సరిపోయింది కూడా చూసారు కదా! ఇలా ఒకసారి కొలుసుకోవచ్చనమాట మనం.
ఇంకా వేరేగా కూడా కొలుసుకోవచ్చండి. చూపిస్తా ఉంటాను నేను మధ్య మధ్యలో. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఆనమాలు పెట్టుకున్న ప్రకారం చుట్టూరు కూడా ఇలా కటింగ్ చేసేసుకోవాలనమాట అండి. చూసారు కదా, మనం ఆ బ్లౌజ్ మీద మెడ అనేది కొంచెం పెంచుకున్నాం అనమాట అండి. ఆ బ్లౌజ్ వచ్చి మనకి వర్క్ బ్లౌజ్ టైప్ కాబట్టి పైకి ఉందనమాట అండి. అయితే నేను ఈ బ్లౌజ్ ముందు వేరే సైడ్ గీసాను. వీడియో ఆన్ చేయలేదు, చూసుకోలేదనమాట అండి. అందుకని మళ్ళీ నేను అది తీసేసి మళ్ళీ ఆన్ చేసుకుని ఇప్పుడు కట్ చేశాను కదండి, అది మొదలుపెట్టాను అనమాట. ఇప్పుడు మనం ఇంకో సైడ్ వచ్చి హ్యాండ్స్ కట్ చేసుకుందాము. ఒక్కోసారి అలా వీడియోలు మర్చిపోతూ ఉంటున్నామండి, వేస్ట్ అయిపోతున్నాయి అనమాట. హ్యాండ్ పొడవ ఇదిగోండి, మనం ఖర్చు కాడ నుంచి కింద ఖర్చు వరకు ఇలా టేపుతో అయినా కొలుసుకోవచ్చు అనమాట అండి. లేదంటే మనం హ్యాండ్‌తో అయినా పెట్టేసుకోవచ్చు. చూసారు కదా, మనకి ఈ హ్యాండ్ ఉన్న దాని మీద ఇది 9 ఇంచులు వచ్చినట్టుందండి నాకు. అంటే వాళ్ళది 7.5, 8 ఇంచుల దాకా వచ్చినట్టుంది. నేను 9 ఇంచుల పొడవైతే పెట్టానండి. చంక డౌన్ వచ్చి మనం 3.5 పెట్టుకోవచ్చండి. 9 ఇంచులు వచ్చిన దానికి 3.25 పెట్టుకోవచ్చండి, 3.5 కాపోయినా. అంటే 9 నుంచి 10 ఇంచుల వరకు మనం 3.5 చంక డౌన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట అండి. మరి ఇంక లోపు అయితే 3.25, 3 ఇంచులే పెట్టుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఈ చంక డౌన్ మనం పైన ఆనమాలు పెట్టుకున్నాం కదా, ఈ ఆనమాల ప్రకారం ఇలా కలిపేసుకుంటే మనకి హ్యాండ్ అనేది వచ్చేది అనమాట. మనకి సంక వైపు ఇంకా ముక్కలు అనేవి జాయింట్ పడతాయి అనమాట అండి. వాళ్ళు 1 ఇంచ్ పెంచమన్నారు, హ్యాండ్ మీద పెంచాను నేను. మనం ఇప్పుడు హ్యాండ్ కూడా గీసేసుకున్నాం కదండి, కటింగ్ అనేది చేసేసుకుందాము. ఇంతేనండి. చూసారుగా, ఈ సైడ్ అంతా మనకి ముక్క అతుకు పడుతుంది అనమాట. ఇప్పుడు మనం హ్యాండ్కి ఫ్రంట్ లోత్ అనేది తీసుకోవాలన్నమాట అండి. ఇదిగోండి ఇలాగా ఇక్కడ పైన 1 ఇంచు వదిలేసి, పైన మనకి భుజం దగ్గర రౌండ్ షేప్ రావాలి కదండి, కోణంలో తీయకూడదు ఎప్పుడు కూడా. అందుకు 1 ఇంచు వదిలేసుకుని కింద కూడా ఖర్చులోకి 2 ఇంచులు వెళ్తుంది కాబట్టి ఆ 2 ఇంచులు కూడా వదిలేసుకుని మధ్యలో మనం 3/4 ఇంచు లోతు వచ్చేలా చూసుకోవాలండి. 6 ఇంచు నుంచి 3/4 ఇంచు వరకు లోతు అనేది మనం పెట్టుకోవాలన్నమాట అండి. అప్పుడే మనకి షేప్ అనేది బాగుంటుందన్నమాట. చూసారు కదా, ఇదిగోండి ఇలా మనకి ఏమన్నా హెచ్చు తగ్గులు క్రాసులు ఉన్నా ఇలా నీట్‌గా చేసుకోవాలన్నమాట అండి. ఇలా ఎదర చిన్న కట్టు పెట్టుకున్నామంటే సరిపోతుంది మనకి ఎదరనేసి. ఇప్పుడు మనకి హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయిందండి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ ఇది వచ్చి మనకి క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా బ్యాక్ పార్ట్ తీసుకుని క్రాస్‌గా ఇలా వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను వేసాను చూసారు కదా, ఇలా కోణంగా అలా వేసుకుని ఈ బ్యాక్ పార్ట్ ఆధారంగా మనం ఇలా చుట్టూరు కూడా ఆనమాలు పెట్టేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ మనకి చాలా ఈజీగా కటింగ్ వచ్చేద్దనమాట అండి. మనకి కొలతలన్నీ కూడా బ్యాక్ పార్ట్‌లో వచ్చేస్తాయి కాబట్టి ఇంక ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు. ఇలా ఆనమాలు పెట్టేసుకున్నాక ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ తీసుకుని ఇంకోండి సంక వైపు ఖర్చుతో కలిపి కొలుసుకోవాలన్నమాట. కింద డాట్ ఉంది కదండి, డాట్ కిందకి ఖర్చు, పైన మనకి కుట్టు దగ్గర ఖర్చుతో కలిపి ఇలా ఆనమాలు పెట్టుకోవాలి. ఇక్కడ నేను పెడుతున్నాను చూసారు కదా. ఇప్పుడు పొడవు కొలుసుకుందామండి. ఇదిగోండి పొడవ. ఇలా పొడవు కొలుసుకున్నప్పుడు బ్లౌజ్ బాడీ పొడవు ఎక్కువ సాగదీయకూడదు అనమాట అండి. ఇదిగోండి మనకి 13 ఇంచులు రావాలన్నమాట అండి. ఇది 13.25 వచ్చింది. పావు ఇంచుకి ఇంచుమించు పర్వాలేదండి, ఏమవ్వదు. మరీ ఎక్కువ ఇంచులు అయితే పెంచుకోకూడదు అనమాట అండి. అదర్ ఫ్రంట్ చెస్ట్ అనేది కిందకి వాలిపోద్ది అనమాట. 13 ఇంచులు అయితే మనకి కరెక్ట్‌గా వస్తుంది. మనకి ఇప్పుడు పొడవు కూడా సరిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ మెడ కొలుసుకుందాము. ఇదిగోండి ఫ్రంట్ మెడ ఇలా భుజం దగ్గర నుంచి ఇలా పెట్టుకుని కొలుసుకోవాలన్నమాట అండి. చూసారుగా, పైన ఉక్స్ ఉంది కదండి, ఆ ఉక్స్ వరకు కొలుసుకోవాలన్నమాట. నాకైతే 6 ఇంచులు వచ్చిందండి. ఈ 6 ఇంచులు మనం కింద పైన మెడ 2.5 వెడల్పు కదండి, కింద కూడా అదే 2.5 వెడల్పు పెట్టుకుని ఇలా కలిపేసుకోవాలన్నమాట. చూసారుగా, మనకు సరిపోయింది. మనం ముందు ఆనమాలు పెట్టుకున్నాం కదండి టేప్‌తో, గీత మెడకాడ ఆ గీతకి మనకి ఆనమాల కలిసిపోయింది కదా, సరిపోద్ది.
ఈ మెడ రౌండ్‌లో వచ్చి మనం ఒక పావు ఇంచు పెట్టుకొని ఇలా రౌండ్ అనేది కలుపుకోవాలనమాట అండి. ఇక్కడ నేను కలిపాను చూసారా ఇలాగా. ఒక పావు ఇంచు కలుపుకుంటే సరిపోతుంది. మెడ పెద్దదయిందనుకోండి అప్పుడు మళ్ళీ ఇంకొంచెం పైకి పెంచుకొని ఒక అరించ్ వరకు కలుపుకోవాలనమాట అండి. అది అలా కొలుసుకోవాలి. మెడ చిన్నగా ఉంటే కొంచెం దించుకోవాలనమాట అండి. ఇప్పుడు మనం ఉక్సులు పట్టి వైపు కూడా కొలిసేసుకుందాము. ఇదిగోండి పట్టి వన్నంతా కొలుసుకొని మనకు ఒక ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలండి డాట్‌కిని అలాగే కింద ఖర్చుకి. ప్రతి చోట మనకి ఖర్చు కావాలి కాబట్టి కంపల్సరీ పావించి ఎక్స్ట్రా పెట్టుకోవాలనమాట. మనకి సెంటర్ డాట్ వచ్చి 2 ఇంచులు వస్తదండి. పైకి 2.5 ఇంచులు గీసుకోవాలనమాట ఇలాగా. ఈ డాట్ అనేది మనం గీసుకోవచ్చు. ఆది బ్లౌజ్‌తో కూడా కొలుసుకోవచ్చనమాట అండి. చూసారు కదా! మనకి ఫ్రంట్ పార్ట్ అయితే షేప్ వచ్చేసింది. ఈ డాట్‌కి మనకి ఇక్కడ ఉక్సులు పట్టి ఇక్కడ ఖర్చుకి కూడా మనకి 3 ఇంచుల లోపు గ్యాప్ అనేది రావాలనమాట అండి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్‌కి కూడా లోతు తీస్తాం కదండీ! లోతు అనేది ఒక హాఫ్ ఇంచ్ దించుకోవాలనమాట అండి. ఒక పావించు, హాఫ్ ఇంచ్ లోపు దించుకోవాలి మనం. ఇలా దించుకోవాలండి. ఇది కూడా సెంటర్‌లోనే దించుకోవాలి. మొత్తం అంతా కాదు. చూసారు కదా! ఇలా. ఈ సెంటర్‌లో దించుకొని ఖర్చు వరకే కలపాలండి. చివరి దాకా వద్దు. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. చుట్టూ కట్ చేసేసుకుందాము. చూసారు కదా! ఇలా రౌండ్‌గా కట్ చేసేసుకుంటే మనకి కత్తెర అనేది బావుందనుకోండి కటింగ్ అనేది చాలా నీట్‌గా పర్ఫెక్ట్‌గా వస్తదనమాట. ఇలా డాట్స్ ఏసుకునే కాడ మనం చిన్న చిన్నగా ఆనమాలు అనేది పెట్టేసుకోవాలనమాట అండి. ఇక్కడ నేను పెట్టాను చూసారు కదా! ఇలా మనకి చిన్నగా ఆనమాలు పెట్టుకుంటే డాట్స్ అనేవి అన్నీ కూడా సమానంగా వస్తాయన్నమాట అండి. మనకి సంక వైపు గానీ, ఎదర గానీ, కింద గానీ ఈ డాట్స్ ప్రకారం మనం ఏసుకుంటాం కాబట్టి ఈ కట్స్ ప్రకారం డాట్స్ ఏసుకుంటాం కాబట్టి మనకి నీట్‌గా పర్ఫెక్ట్‌గా వస్తాయన్నమాట అండి. చూసారుగా మనకి ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయిందండి. ఇప్పుడొచ్చేసి షేప్ బెల్ట్ కట్ చేసుకుందామండి. షేప్ బెల్ట్‌లో ముందు మనం కోర ఉంటది కదండీ! ఆ కోరాలో నడుం పట్టీ అనేది తీసుకోవాలనమాట అండి. నేనైతే ఇప్పుడు షేప్ బెల్ట్ కొలుస్తున్నా. ఇదిగోండి పొడవనేది ఇలా కొలుసుకోవాలి హైట్ అనేదండి. ఆ చివర, ఈ చివర 3 ఇంచులొచ్చింది. సెంటర్‌లో మనకి 2.5 ఇంచులు వచ్చినట్టుందండి. నాకు కొంచెం అర్థం కాలేదిక్కడ. 2.5 ఇంచులొచ్చిందండి. అలాగే పొడవొచ్చి మనకి 9 ఇంచులొచ్చింది. నేను ఒక ఇంచు పెంచాననమాట అండి. అంటే మనకు ఆ సైడ్ ఖర్చు కావాలి కదండీ! ఒక అరించు, ఇంకో అరించు ఎగస్ట్రా ఉంటదనమాట అండి. అందుకనేసి 10 ఇంచులకి నేను పొడవైతే తీసుకున్నా అండి. ఇదిగోండి ఇలాగా. కొంచెం ఎగస్ట్రా ఉన్నా మనకేం కాదండి. జాయింట్ చేసుకున్నాకైనా మనం కట్ చేసేసుకోవచ్చు. ఇలా మనకి పొడవనేది కొలుసుకున్నాం కదండీ! ఇలా ఆ చివర, ఈ చివర ఇలా ఆనమాలు పెట్టుకొని సెంటర్ కూడా ఇలా లోతు అనేది ఆనమాలు పెట్టుకుంటే సరిపోతుందనమాట. మనం కొలుసుకున్న దాని ప్రకారం. లేదంటే ఆది బ్లౌజ్ ఉంటది కదండీ! ఆ షేప్ బెల్ట్ మనం ఈ పట్టీ మీద పెట్టేసుకొని ఇలా టిక్కులు పెట్టేసుకుంటే అండి ఈజీగా అయిపోద్దనమాట. ఇలా టేప్ పెట్టి కొలుసుకోవడం కన్నా. మనం ఎప్పుడు కూడా పని సులువుగా అయిపోయేలా చూసుకోవాలి కదండీ! కాకపోతే ఇలా కూడా తెలియాలి, అర్థం కావాలనేసి కొంచెం మధ్య మధ్యలో కట్ చేస్తూ ఉంటా అండి. ఇలా చిన్న టిక్ పెట్టుకున్నామంటే మనకి ఈ టిక్కులున్నాయి కదండీ! ఈ టిక్కులు 2 కూడా ఒక వైపుకొచ్చేలా చూసుకోవాలి. అంటే మనం కుట్టేటప్పుడు పట్టీలుంటాయి కదా! ఉక్సులు పట్టి, తాళ్ళు పట్టి 2 కట్ పెట్టుకున్నయి అటు సైడ్ అయినా రావాలి. లేదంటే 2 ఖర్చు వైపు కన్నా ఎళ్ళాలి. అలా చూసుకొని మీరిలా చిన్న ఆనమాలు పెట్టుకుంటే మనం ఎడదీసినప్పుడు తెలుస్తదనమాట అండి. లేదంటే ఇటు సైడ్‌ది అటు, అటు సైడ్‌ది ఇటు జాయింట్ అనేది చేస్తాం. అందుకని అలా చిన్నగా ఒక సైడు చిన్న కట్టు పెట్టుకోవాలి ఎప్పుడు కూడా షేప్ బెల్ట్‌కి. ఇప్పుడు మనకి లైనింగ్ అయితే కటింగ్ అయిపోయిందండి. మెయిన్ బ్లౌజ్ కటింగ్ చేసుకుందాము. చూసారు కదా! ఇదిగోండి. ఈ హ్యాండ్‌కి నేను ఎగస్ట్రా ఉంచేసాను కొంచెం. ఇది సైడ్ ఖర్చులకి ఏసేస్తానండి. సరిపోతుందనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకుందాము. ఇది మనకి డిజైన్ ఒకలాగే వచ్చింది కాబట్టి మనం ఎటేసుకున్నా పర్లేదనమాట అండి. అదే లేదనుకోండి చూసుకొని ఏసుకోవాలనమాట. డిజైన్ అనేది ఒక సైడ్ నుంచి ఏసుకోవాలి క్లాత్. లేదంటే మనకి రివర్స్‌లో వస్తాయనమాట అండి. ఒక్కోటి పైకి, కిందకి అలా కాకుండా చూసుకోవాలి. ఇది మనకేంటంటే మామూలుగా ఫ్లవర్స్ టైపే వచ్చింది. మనం 2 సైడ్‌లు కట్ చేసుకోవచ్చనమాట అండి బ్లౌజ్ అనేది. మంచి చీరలు కదండీ! గమ్ముని కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలనమాట.
ఇప్పుడు ఇలా మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ కూడా వేసేసుకుని ఇలా కట్ చేసుకోవడమండి. మనకు బ్లౌజ్ కటింగ్ అంతా కూడా ప్లెయిన్ బ్లౌజ్ అయినా మెయిన్ పార్ట్ మీద ఉంటుంది. అదే లైనింగ్ బ్లౌజ్ అయినా కూడా మనకి లైనింగ్ మీదే ఉంటుంది అనమాట అండి ఆధారు. తర్వాత లైనింగ్ అనేది ఇలా ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అంటే అదే మెయిన్ పార్ట్, లైనింగ్ కాదు. లైనింగ్ వేసుకుని మనం మెయిన్ పార్ట్లు అనేవి ఇలా కట్ చేసుకోవాలన్నమాట అండి. ఇక్కడ నేను కట్ చేస్తున్నాను కదండి ఇలా ఈ విధంగా. ఇంతే అండి, బ్లౌజ్ కటింగ్ అయితే చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోద్ది అనమాట అండి. చూసారు కదా బ్లౌజ్ కటింగ్ ఎంత ఈజీగా ఉందో. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం ముందుకు పంపించండి. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలన్నమాట అండి. అయితే ఈ ముక్కలో మొత్తం చాలలేదు మనకి. ఇలా తీసేసుకుని ఇంకో ముక్క అతుక్కుంటే మనకి షేప్ బెల్ట్ అనేది వచ్చేద్దనమాట అండి. చూసారు కదా, ఇదిగోండి. ఇక్కడ తీసేసి మళ్ళీ ఎక్స్ట్రా ముక్క జాయింట్ చేస్తే మనం కుట్టేటప్పుడు చేసుకోవచ్చండి. మిగిలిన ముక్కలు కూడా మనం కుట్టేదాకా పడేసుకోకూడదనమాట అండి. ఉంచుకోవాలి ఎప్పుడు కూడా. బ్లౌజ్ కట్ చేశాక వేస్ట్ ముక్కలు ఎప్పుడు కూడా ఈ అవసరం లేదని పాడేయకూడదండి. బ్లౌజ్ అంతా కుట్టేదాకా దాచుకోవాలి మనం. ఆ బ్లౌజ్ ఎన్ని రోజుల తర్వాత కుట్టినా కూడా. చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.